బ్రాహ్మణుడు మేక. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు పక్క గ్రామానికి వెళ్లి తిరిగి తన ఇంటికొస్తున్నాడు. అప్పుడే ముగ్గురు ఆకలితో ఉన్న కపటి మనుషులు అతన్ని చూశారు. ఆ గ్రామస్తులు నాకు ఈ బలిసిన మేకని బలిచ్చినట్టుగా ఇచ్చా. అబ్బో చూడరా ఎంత బలిసిందో. ఒరేయ్, ఈ రాత్రికి బాగా కడుపు నింపుకుందాంరా. వాణ్ణి మోసం చేస్తే పోలా. అదేమంత పెద్ద కట్టం కాదులేరా, ఏం చేయాలో చెప్తాను ఇనుకోండి. మొదటి దొంగ బ్రాహ్మణుడి దగ్గరికెళ్ళాడు. అదేంటి బేంబడా, భుజం మీద కుక్క పిల్ల మోసుకెళ్తున్నావు, బయలు పడిపోవా? వెర్రివాడ, మేకకి కుక్కకి తేడా తెలియదా నీకు? ఓసోస్, అంత కోపం ఎందుకో? నీకు ఎటువైతే కుక్కను మోసుకెళ్ళిపో, నాకేంటి? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? లేదు, ఇది ఖచ్చితంగా మేకే. బ్రాహ్మణుడు ఇంకొంచెం ముందుకెళ్లగానే రెండవ దొంగ అతన్ని ఆపాడు. అదేంటి బెమ్మడా, సచ్చిని దోణ నీకు ఇష్టమైందే కావచ్చు, అయితే మాత్రం దాన్ని నీ భుజాల మీద మోసుకొని వెళ్తావా? నువ్వు ఒక బేపనోడివి, మర్చిపోయావా ఏటి? గుడ్డివాడివా, కళ్ళు కనిపించడం లేదు? ఇది చచ్చిన దూడ కాదు, బతుకున్న మేక. అయ్యి బాబు, అంత కోపం ఎందుకంటే? నన్ను క్షమించండి, తప్పు నాదేనేమో. అసలు ఏమైంది? నాకు పిచ్చా లేక వాళ్ళకా? అతను ఇంకో 2-3 అడుగులు వేశాడో లేదో చూడండి, ఎవరైనా చూడకముందే ఆ గాడిదని కిందకి దింపేయండి, లేకపోతే జనాలు చూసి నవ్వుతారు. లేదు, ముగ్గురు తప్పు కాలేరు. ఇది మేక కాదు, ఇదేదో రూపాలు మార్చే దెయ్యంలా ఉంది. ఆ గ్రామస్తులు నన్నింత మోసం ఎందుకు చేశారు? బ్రాహ్మణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు మేకను భుజాల మీద నుంచి దించి కింద పడవేసి వీలైనంత వేగంగా పరిగెట్టి పారిపోయాడు. మేకను తినడానికి సిద్ధమయ్యారు. నీతి: ఇతరులను నమ్మడానికి ముందు మీ మీద మీరు నమ్మకం ఉంచు. కుక్క, గాడిద. చాలా కాలం క్రితం వారణాసికి చెందిన ఒక చాకలివాని వద్ద ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. అబ్బా, ఈ రోజు చాలా కట్టబడిపోయారు. రాత్రికి మొద్దులా నిద్రపోతాను. అయ్యయ్యో, ఈరోజు మళ్ళీ అన్నం పెట్టడం మర్చిపోయాడు. కొన్ని గంటల తరువాత భలే భలే, మంచి నిద్రలో ఉన్నాడు. అదృష్టవంతుణ్ణి, ఇవాళ నా సంచి నింపుకోవచ్చు. ఓరి దేవుడు, దొంగ యజమాని మంచి నిద్రలో ఉన్నాడే. చూడు, దొంగ యజమాని సామాన్లన్నీ పట్టుకుపోతున్నాడు. నువ్వు మొరిగితే యజమాని లేస్తాడు. నేనెందుకు మొరగాలి? యజమాని నన్ను అసలు పట్టించుకోడు. కొంచెం భయం కలిగితే నేనెంత అవసరమో, నన్నెంత బాగా చూసుకోవాలో కొంచెం అర్థం అవుతుంది. గాడిదకు కోపం వచ్చింది. మన యజమానికి ఇంత ద్రోహం తలపెడతావా, విశ్వాసం లేని ఊర కుక్క? నన్ను పట్టించుకొని వాని పట్ల కృతజ్ఞత చూపాలా? లేదు, నేను అతన్ని లేపను. అయితే దొంగ వెళ్ళక ముందు నేనే లేపుతాను. త్వరపడ్డం మంచిది. దరిద్రపు గాడిది పూర్తి వాడకట్నే లేపెట్టుంది. అప్పటికే దొంగ పారిపోయాడు. చాకలివాడు ఒక్క ఉదుటను లేచాడు. బుద్ధి లేని గాడిద నా నిద్రంతా పాడు చేసింది. అర్ధరాత్రి అరిచినందుకు దాని పని పడతాను. ఒక కర్ర తీసుకుని చావట్లోకి వెళ్ళాడు. చాకలివాడు గాడిదని నిర్దయగా కొట్టాడు. నీ దురదృష్టం, దొంగైతే పారిపోయాడు, కానీ యజమానికి నువ్వెందుకంత గట్టిగా అరిచావో తెలియదు కదా. కుక్క జాలిగా చూస్తూ ఉండిపోయింది. పాపం గాడిద, నువ్వు నా పని చేయాలనుకోకుండా నీ పని నువ్వు చూసుకొని ఉంటే నీకీ దుర్గతి పట్టేది కాదుగా. ఏం చేస్తావ్, అనుభవించు. నీతి: మీ పని మీరు. తెలివి తక్కువ బ్రాహ్మణుడు. గార్గ్య అనే ఒక పండిత బ్రాహ్మణుడు శివుణ్ణి ఆరాధించడానికి ఒకసారి తన గ్రామం నుంచి అడవికి వెళ్ళాడు. అతని దీక్షకు సంతోషించి శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. భక్త బ్రాహ్మణ, నీ తపస్సుకు మెచ్చాను. నీకే వరం కావాలో కోరుకో. దేవా, నాకు సంజీవిని అనుగ్రహించండి తండ్రి, మరణించిన వారిని సజీవులుగా చేయడానికి. శివుడు కొన్ని ఆకుపచ్చని ఆకులు ఇచ్చి, ఎప్పుడైనా సరే నువ్వు మృతులను సజీవులుగా చేయాలనుకుంటే నువ్వు చేయవలసింది ఈ ఆకుల రసాన్ని మృతదేహం మీద చల్లడమే. అప్పుడు సజీవమైన శరీరం గతంలో కంటే బలంగానూ మంచిగానూ ఉంటుంది. అంతేకాదు బ్రాహ్మణ, ఈ ఆకులు వాడవు, మారవు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు సంతోషంగా తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. వీటితో మా గ్రామంలో మరణం అనేదే లేకుండా చేస్తాను.
మా ఊరిలో ఒక్క కుటుంబం కూడా అసంతోషంగా ఉండకూడదు. గ్రామంలో నాకు పేరు వస్తుంది. నన్ను గ్రామ పెద్దగా కూడా చేస్తారు. అప్పుడే అతనికో సందేహం కలిగింది. ఏమో, ఒకవేళ శివుడు నన్ను ఆట పట్టించాడేమో. ఇవి సాధారణమైన ఆకులేనేమో. అయితే అప్పుడే అతనికి దారి మధ్యలో చనిపోయిన ఒక పులి కనిపించింది. నేను ఈ ఆకుల శక్తిని ఈ పులి మీద ప్రయోగిస్తాను. ఆలోచించకుండా పండితుడే అయిన ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆకులను అరచేతులతో రుద్ది వాటి రసాన్ని పులి మీద చిలకరించాడు. పులికి ప్రాణం వచ్చింది. నాకు ఆకలేస్తోంది. పని చేశాయి. ఆకుల్లో శక్తి ఉంది. ఒక్కసారిగా పులి పెద్దగా గర్జించింది. ఓరి దేవుడో, ఇప్పుడు నేనేమిటి చేయడం? ప్రాణం కాపాడుకోవాలంటే పరిగెత్తాల్సిందే. అయితే పులి అతన్ని చూడనే చూసింది. అతని మీదికి దూకింది. ఆ వెర్రి బ్రాహ్మణుడి కథ అంతటితో ముగిసిపోయింది. నీతి: తొందరపాటు వలన తెలివి తక్కువ కొంగ. చాలా కాలం క్రితం ఒక చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ చెరువు గట్టు మీద ఒక పొడవాటి కొబ్బరి చెట్టు ఉంది. చెరువు దాదాపు ఎండిపోవచ్చింది. అయితే కొంగ జీవించడానికి కావలసిన చేపలు అందులో ఉన్నాయి. మిగతా కొంగలు ఇక్కడికి వచ్చి నాతో ఉండి నేనెంత అదృష్టవంతురాల్లో చూస్తే ఎంత బాగుంటుంది. తరువాత ఒకరోజు అది ఒక కొంగల గుంపు ఆ చెరువు మీద నుంచి వెళ్ళడం చూసింది. ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి. కొంగల గుంపు నాయకుడు దాన్ని చూశాడు. ఆ ముసలి కొంగ మనల్ని పీలుస్తుంది. మనం కిందకి దిగి దానికి ఏం కావాలో చూద్దాం. అవి గట్టు వద్దకు రాగానే ఆహా, నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది. నా అతిథులుగా ఉండండి. మీరు కొబ్బరి చెట్టు మీద ఉండి చెరువులోని చేపలను తినొచ్చు. మంచివాడే, కాని తెలివి లేదు. మనల్ని మెప్పించాలనుకుంటున్నాడు. మనం అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తే వాడే ఆకలితో చస్తాడు. అందుకని గుంపు తరఫున తెలివైన నాయకుడు ఆహ్వానాన్ని తిరస్కరించాడు. మా పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతలు, కానీ దయచేసి మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వు. అవును, మా తెలివైన నాయకుడు అంది నిజం. అవును, మేము చాలా మంది ఉన్నాం. ఇక్కడ నీకు మాత్రమే చాలినంత తిండి ఉంది. దయచేసి మమ్మల్ని మా దారిన వెళ్ళనివ్వు. మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించుకుంటే నా ప్రాణాలను వదిలేస్తాను. తెలివైన నాయకుడు ఆ ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు. సరే సరే, నీ ఆతిథ్యాన్ని మేము స్వీకరిస్తాం. అయితే పదండి, నేనుండే చెట్టు దగ్గరికి వెళదాం. కొంగలన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికెళ్ళాయి. ముసలి కొంగ ఎంతో గర్వంగా ఆడంబరంగా నడుచుకుంటూ దారి చూపింది. అందరూ హాయిగా ఉండండి. మీకు ఆకలి వేస్తే నా చెరువులోని చేపలను తినండి. మీ అందరికీ సరిపోయే చేపలున్నాయి, సరేనా? కొంగల గుంపు దాని మాటలు విని చేపలు తింటూ పండుగ చేసుకోసాగాయి. చూడు, నీకంటే నేను ఎక్కువగా తిరగలను. పందెం తెల్లావు. ఇప్పటికి నేను 6 చేపలు తిన్నాను. మీలో ఎవరైనా నాకంటే ఎక్కువ తినగలరా? ఒకదాంతో ఒకటి పోటీపడి త్వరలోనే చెరువులోని చేపలన్నిటినీ తినేశాయి. అయ్యో దేవుడా, ఒక్క చేప కూడా మిగలేదే. సాయంత్రం వీటికి ఏం పెట్టాలి? ఆ వెళ్ళిపోయాక నేనేం తినాలి? ముసలి కొంగ తను చేసిన బుద్ధి లేని పనికి పశ్చాత్తాపడసాగింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ రోజు సాయంత్రం కొంగల నాయకుడు దాని దగ్గరకొచ్చి, సాయంత్రం భోజనానికి మాకిక్కడ ఏమీ లేదు. నీ ఆతిథ్యానికి సంతోషం. అయితే మేవిక ఇప్పుడు వెళ్ళాలి. మా వాళ్ళు ఆకలితో ఉంటే నేను చూడలేను. అవి ఎగిరిపోతుండగా నాయకుడికి చెరువు దగ్గర ఉన్న ఒంటరి కొంగను చూసి జాలి వేసింది. మనతో కలిసి ఎగరడానికి అతను ముసలివాడైపోయాడు. మన మాట వినుంటే పాపం వెర్రివాడు ఎక్కువ కాలం బ్రతకలేడు. కొన్ని రోజుల తర్వాత ఆకలితో బలహీనపడి ఆడంబరంగా ఉండే ముసలి కొంగ ఆఖరి శ్వాసను వదిలింది. నీతి: ఇతరులకు సహాయం చేయడానికి ముందు మూర్ఖపు నక్క. ఒకసారి 2 పొట్టేళ్లు ఒక ఇరుకు దారిలో ఎదురెదురుగా వచ్చాయి. రెంటిలో ఏ ఒక్కటి ముందుకు వెళ్ళడానికి ఇంకో దానికి దారివ్వలేదు. 2 పోట్లాడుకోవడం ఆరంభించాయి. ముందుకు వెళ్ళడానికి వాటి తలల నుంచి రక్తం కారుతోంది.
ఒక నక్క దూరం నుంచి ఇదంతా చూసింది. ఆ రక్తాన్ని చూసి ఆ తెలివి తక్కువ నక్క అనుకుంది, పొట్టేళ్ల తలలోంచి కారే రక్తాన్ని నేను తాగవచ్చు. ఇంకొంచెంసేపు ఆగితే ఇంకా బాగా రక్తం కారుతుంది. కానివ్వండి కానివ్వండి. పొట్టేళ్లు పోట్లాటను ఆపనేలేదు. అప్పుడు ఆ నక్క బుద్ధి లేకుండా పోట్లాడుకునే ఆ రెండు పొట్టేళ్ల మధ్యకు దూకింది నెత్తురు తాగడానికి. నక్కను చూసి పొట్టేళ్లకు కోపం వచ్చింది. రెండూ కలిసి కోపంతో నక్కను కొమ్ములతో చీరేశాయి. నక్క వెంటనే చచ్చిపోయింది. తరువాత పొట్టేళ్లు రెండు మామూలుగా అయ్యి శాంతంగా తమ దారిన తాము వెళ్ళిపోయాయి. నీతి: ఏదైనా చేయడానికి ముందు గర్వం కల తేనెటీగ. ఒకసారి ఒక అడవిలో ఒక అందమైన తేనెటీగ ఉండేది. అందరూ దాని అందాన్నెంతో మెచ్చుకునేవారు. అయితే దానికెంతో గర్వం. ఒకరోజు అది ఎగురుతుండగా ఒక ఏనుగు పిల్లను చూసింది. అది వెళ్ళి దాని చెవుల్లో ఒక దాని మీద కూర్చుంది. హేయ్, ఎవరు నువ్వు? నేను అత్యంత అందమైన తేనెటీగని. నేను తెలీదా? నీది పెద్దగా లావుగా ఉండే శరీరం, కానీ సున్నితమైన నా రెక్కలు చూసి అందరూ అసూయపడతారు. అలాగా, నిన్ను కలిసినందుకు సంతోషం. అది సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చూడు, ఎప్పుడైనా ఎక్కడికైనా సరే, నీకు తెలుసా, ఈ నా అందమైన రెక్కలతో ఎగిరి వెళ్ళగలను. నువ్వు వెళ్ళలేవు. కానీ ఒక విధంగా ఇద్దరం సమానమే. నీకు తొండ ఉంది, నాకు తొండల్లాంటి ముక్కుంది. వినయం కల ఏనుగు పిల్ల తలాడించింది. కానీ నా తొండం పువ్వుల నుంచి తేనెను పీల్చగలదు, కానీ నీ తొండం పీల్చలేదు. అందుకని నీకంటే నేనే గొప్పదాన్ని. తేనెటీగ ఈ మాట అనగానే పెద్ద గాలి వీయడం మొదలైంది. వెంటనే అది తుఫానులా మారింది. కొమ్మలు, ఆకులు, ధూళి, దుమ్ము అంతా ఎగిరిపోసాగాయి. చిన్నారి తేనెటీగ కూడా అక్కడ నిలవలేకపోయింది. అది గాలి కొట్టుకుని పోయింది. అయ్యయ్యో, సాయం చేయండి, సాయం చేయండి, ఎవరైనా సాయం చేయండి. ఏనుగు పిల్ల సహాయం చేద్దామని తిరగగానే తేనెటీగ దుమ్ముతో పాటు కొట్టుకుని పోవడం చూసింది. వినయ విధేయత గల మంచి మనసున్న ఏనుగు పిల్ల తనకున్న 4 కాళ్ల మీద తన లావుపాటి శరీరాన్ని మోసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నీతి: వినయ విధేయతలు గల మనసులు. పులి, ప్రయాణికుడు. ఒకరోజు ఒక ముసలి పులి వేటాడడానికి శక్తి లేక ఒక కొలను పక్క నుంచి నడుస్తూ వెళుతుండగా దానికి ఒక బంగారపు గాజు కనపడింది. దేనికైనా పనికొస్తుంది, దీన్ని తీసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు ఎర ఉంది, వేట కోసం ఎదురు చూడాలి. అప్పుడే అవతల ఒడ్డు నుంచి ఒక ప్రయాణికుడు వెళుతున్నాడు. అతన్ని పులి చూసింది. మనిషి, మనుషులకి బంగారం అంటే ప్రాణం. హేయ్, చూడు, నీకీ బంగారపు గాజు కావాలా? నాకెందుకు పనికిరాదు. బంగారపు గాజా? ఆశగా ఉంది, కానీ వద్దు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టలేను. నాకు బంగారపు గాజంటే ఇష్టమే, కానీ నీలాంటి క్రూర మృగాన్ని నమ్మడం ఎలా? నీకా సందేహం రావడం సహజమే. యవ్వనంలో ఉన్నప్పుడు నేను చాలా క్రూరంగానే ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఒక సన్యాసి చెప్పిన దానివల్ల నేను మారిపోయాను. నన్ను నమ్ము. నేను నీ దగ్గరికి వస్తే నా వాసన తగలగానే సన్యాసి మాటలను మర్చిపోతావేమో. లేదు, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయాను. నా పంజాలో సత్తా లేదు. అందుకని భయపడకు. రా, కొలను దాటి వచ్చి దీన్ని తీసుకో. ప్రయాణికుడికి బంగారం మీదున్న మోజు పులి మీదున్న భయాన్ని జయించింది. అది చెప్పేది నిజమేనేమో. వెళ్ళి దాన్ని తీసుకుందాం. అయితే అతను ఒక్క అడుగు వేశాడో లేదో అప్పుడే అయ్యో అయ్యో, బురదలో ఇరుక్కుపోయాను, సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యో పాపం, ఏమిటి బురదలో ఇరుక్కుపోయావా? భయపడకు, నే వచ్చి నీకు సాయం చేస్తాను. పులి నెమ్మదిగా ప్రయాణికుని వద్దకు వెళ్లి పంజా విసిరింది. అయ్యో, నేనెంత బుద్ధి లేని వాడిని. దురాశ దుఃఖానికి చేటని మర్చిపోయాను. నీతి: దురాశ దుఃఖమునకు చేటు.